నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజయ్యను, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. తమకు టికెట్లు కేటాయించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సోమబోయిన సింహాద్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యాపనం, రాజ్యాంగం సరిగ్గా ఉంటే దేశ భవిత బాగుంటుందని రాజయ్య, వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం పెంచుకుంది కానీ యువత పెడదారి పడుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. యువతలో చైతన్యం తేవడానికి సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీలుగా తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలు మభ్యపెట్టే రీతిగా ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా మారిపోతూ ఉంది. యూత్ అందరూ పెడదవన పడుతూ ఉంటే ఈ పబ్బులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఆదాయం చూసుకుంటుంది తప్ప వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ నియంత్రణ కానీ లేదు. నిరుద్యోగ సమస్య ఒకటి. యూత్ ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అంటే అధ్యాపనము, కాన్స్టిట్యూషన్ అంటే మాకు తెలుసు రాజ్యాంగము. అక్కడ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. అందుకే ఒక 3-4 నినాదాలతో ముందుకు వెళ్తున్నాను. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎంపవర్మెంట్ కావాలని, దాని నుండి సోషల్ ఎంపవర్మెంట్ కావాలని, ఈ 5 సాధ్యమైనప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ కష్టంగా వస్తుందనే నమ్మకంతో ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్స్టిట్యూషన్